Hi for Andhra TV subscribers and viewers also. మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి అయితే ఒక భారీగా నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇక్కడ మనకి 5546 కానిస్టేబుల్ ఉద్యోగ ఖాళీలు అయితే మనకి ఇక్కడ వాళ్ళు చూపించారు. సో ఇక అర్హత చూసుకుంటే ఇంటర్ పాస్ అయితే చాలు. ఇక సొంత రాష్ట్రంలోనే పరీక్షలు రాసే అవకాశం కూడా ఉంది. అంటే మనకి ఎస్ఎస్సి వాళ్ళు మామూలుగా వేరే సెంటర్స్లలో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు. బట్ ఈసారి అయితే మనకి సొంత రాష్ట్రంలోనే పరీక్షలు రాసే అవకాశం అయితే ఇస్తున్నారు. ఇక జీతం అంటే శాలరీ విషయానికి వస్తే మనకి 30,000 పర్ మంత్గా అయితే మనకి ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాళ్ళు అయితే ఈ యొక్క రెండు రాష్ట్రాల వాళ్ళకి సంబంధించి ఈ యొక్క జాబ్లకు అప్లై చేసుకోవచ్చు. ఇక పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్సే మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇక అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇక అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో మీ దగ్గర ఎటువంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నా అక్కడ పోస్ట్ చేసి నేనైతే వీడియోస్లో చేస్తాను. సో ఇక అలాగే లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకైతే ఈ యొక్క వీడియో అనేది అర్థమవుతుంది. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో ఇదండి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్ అండి ఇది. సో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2020. సో దీనికి మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ అయితే మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 1/8/2020 టు 07/09/2020 అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి మనకి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 7వ తేదీ మనకి ఎండ్ అవుతుందండి మనకి. ఇక లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 7/9/2020 అంటే 7వ తేదీ సెప్టెంబర్ మనకి లాస్ట్ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా 11 గంటల వరకు నైటు. సో లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అయితే మనకి 9వ తేదీ 9/2020 అంటే మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ఫీజు పే చేయడానికి 9/9/2020 అంటే సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి 11 గంటల వరకు అయితే మనకి టైం ఉంది. ఇక లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ చలానా, ఒకవేళ మీరు బ్యాంకుకి వెళ్ళి చలానా తీయాలనుకుంటే 11/9/2020 అంటే మనకి సెప్టెంబర్ 11వ తేదీ వరకు అయితే మనకి టైం ఇచ్చారు. సో నాకు తెలిసినంత వరకు మీరు ఆన్లైన్ పేమెంట్ చేయడమే బెస్ట్ అండి. సో ఎందుకంటే ఈ యొక్క ఆఫ్లైన్ అనేది మనం ఒక్కోసారి లేట్ అవ్వచ్చు, లేకపోతే కుదరకపోవచ్చు. మన ఆన్లైన్ అయితే మన దగ్గరే ఉంటుంది కాబట్టి మనమే చేసుకోవచ్చు మన యొక్క మొబైల్ నుంచే. సో అది పేమెంట్ అయితే మీరు ఆన్లైన్లోనే మీ దగ్గర నుంచే చేసుకోండి. ఇక అలాగే మనకి లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ చలానా డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ బ్యాంకింగ్ 14 సెప్టెంబర్ 2020 వరకు అయితే ఈ యొక్క బ్యాంకింగ్ అవర్స్లో పనిచేస్తుందని చెప్పారు. ఇక డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే మనకి 27 నవంబర్ 2020 మనకి ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అప్పటి నుండి 14/12/2020 వరకు ఈ యొక్క అంటే డిసెంబర్ 14వ తేదీ వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక గవర్నమెంట్ సెలెక్ట్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎన్క్లోజ్డ్ టు అప్లై. సో ఇక్కడ చూసుకుంటే మీకు The Staff Selection Commission will conducted an open competitive examination for recruitment of constable executive male and female in Delhi Police as per the memorandum of understanding signed between Delhi Police and the Staff Selection Commission. Candidates from all parts of the country will be eligible to apply. ఎక్కడి నుంచి అయినా సరే కంట్రీకి సంబంధించి అప్లై చేసుకోవచ్చని వాళ్ళు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఆర్ యాజ్ అండర్. సో ద ఎగ్జామినేషన్ విల్ బి అడ్వర్టైజ్డ్ బై ఎస్ఎస్సి బేస్డ్ ఆన్ వేకెన్సీస్ ఇంటిమేటెడ్ బై ఢిల్లీ పోలీస్. అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఈ యొక్క అప్లికేషన్ అనేది మిమ్మల్ని ఆన్లైన్లోనే ఎలిజిబుల్గా చేస్తారు. ఇక అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సిబిఈ కమిషన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, ఓన్లీ తెలుగులో అయితే ఉండదు. ఇక అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్స్ టెస్ట్ పిఈ అండ్ ఎంటీ will be scheduled and conducted by the Delhi Police in Delhi. పిఈ అండ్ ఎంటీ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఈ యొక్క ఢిల్లీలో మీకు ఈ యొక్క ఫిజికల్ టెస్ట్లు అనేది అయితే జరుగుతాయని మనకి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక కలెక్షన్ ఆఫ్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ అండ్ దేర్ వెరిఫికేషన్ విత్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ బి క్యారీడ్ అవుట్ ద టైమ్. ఈ యొక్క ఫిజికల్ సెలక్షన్కి వెళ్తారు కదా, అప్పుడే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ రిజల్ట్ విల్ బి డిక్లేర్డ్ బై ద కమిషన్ బేస్డ్ ఆన్ ద performance of candidates in the computer based examination subject to their qualifying the physical PE and MT and other conditions suitable in the notice of the examination.
సో ఇదండి మీరు ఈ సిబిఈ ఎగ్జామ్స్లో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళను, అలాగే పిఈ అండ్ ఎంటీలో సెలెక్ట్ అయిన వాళ్ళని అయితే ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్ అని ఇక్కడ మనం క్లియర్గా ఇచ్చారు. ఇక ఇవన్నీ అంతా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏ క్యాస్ట్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇక్కడ మనకి ఇచ్చారు. సో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అయితే మనకి అన్రిజర్వ్డ్లో వచ్చేసి 1681 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 343, అలాగే ఓబీసీ వాళ్ళకి 662 పోస్టులు, ఎస్సీ వాళ్ళకైతే 590 పోస్టులు, ఎస్టీ వాళ్ళకైతే 157 పోస్టులు, టోటల్గా 3433 పోస్టులు ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ అయితే ఉన్నాయి మేల్స్ సంబంధించి. ఇక కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ లేదా ఎస్సీ వాళ్ళు కానీ అండ్ ఎస్టీ వాళ్ళు కానీ ఇక్కడ ఇచ్చారు. దాంట్లో అయితే అన్రిజర్వ్డ్కి 94 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 19, ఓబీసీ వాళ్ళకి 37, ఎస్సీ వాళ్ళకి 52, ఎస్టీ వాళ్ళకి 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టోటల్గా 226 పోస్టులు ఉన్నాయండి. సో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ ఎక్స్ సర్వీస్ మెన్ కమాండో 3.2 ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ ఎస్సీ 3.4, ఎస్టీ 19. సో ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్గా మనకి 243 పోస్టులు ఉంటే దాంట్లో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 93, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 19, ఓబీసీ వాళ్ళకి 37, ఎస్సీ వాళ్ళకి 67, ఎస్టీ వాళ్ళకి 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక తర్వాత చూసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ వాళ్ళకి చూసుకుంటే టోటల్గా 1944 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే మనకి 933, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 202, ఓబీసీ వాళ్ళకి 387, ఎస్సీ వాళ్ళకి 328, ఎస్టీ వాళ్ళకి 94, టోటల్గా 1944 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్గా మనం చూసుకుంటే అన్రిజర్వ్డ్ 2801 పోస్టు, అలాగే మన ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 583 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 1133 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 1037 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 302 పోస్టులు, టోటల్గా 5846 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక 10% వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఇన్ ఈచ్ కేటగిరీ ఫర్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్. అవుట్ ఆఫ్ ద 10% quota meant for ex-servicemen, half, that is 50% of such quota have been reserved for the following categories ex-servicemen. ఈ యొక్క ఎక్స్ సర్వీస్మెన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 10% అయితే మేము ఆల్రెడీ రిజర్వ్ కేటగిరీ కింద వాళ్ళకి 10% ఇస్తామని అయితే వాళ్ళకి క్లియర్గా ఇచ్చారండి. సో ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మనకి 18 నుంచి 20 సంవత్సరాల వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఇక అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాలు ఉందండి ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఈ యొక్క స్పోర్ట్స్ మెన్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 10 years ఉంది. ఇక అలాగే మనకి ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే డిపార్ట్మెంట్కి సంబంధించి రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 43 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45 సంవత్సరాలు. ఇక సన్స్ డాటర్స్ వాళ్ళ రిక్రూట్మెంట్ అయితే 29 సంవత్సరాల వరకు అయితే మీకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్లోకి అయితే 3 సంవత్సరాల వరకు అయితే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ వాళ్ళకైతే 6 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 8 సంవత్సరాలు. ఇక విండోస్ డివోర్స్డ్ అంటే ఈ యొక్క అంటే భర్త చనిపోయిన వాళ్ళు కానీ లేకపోతే విడాకులు తీసుకొని ఉన్న ఉంటారు కదా వాళ్ళకు 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద సేమ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్స్కు సెకండరీ ఎగ్జామినేషన్. అంటే మీ యొక్క 10th క్లాస్లో ఎలా ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందని అయితే వాళ్ళు మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక వార్డ్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ పర్సనల్ అండ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ బిలాంగ్స్ టు ద ఎస్సీ ఎస్టీ ఓబీసీ హిల్ ఏరియా కేటగిరీస్ విల్ నాట్ బి ఎంటైల్డ్ టు గెట్ డబుల్ రిలాక్సేషన్. సో ఈ డబుల్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయాలని ఇక్కడ మనం క్లియర్గా ఇచ్చారు. సో ఇక ద రిలాక్సేషన్ ఈజ్ ఏజ్ హైయెస్ట్ చెస్ట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విల్ బి ఎక్స్టెండెడ్ టు ద వార్డ్స్ ఆఫ్ ఓన్లీ దోస్ ఢిల్లీ పోలీస్ పర్సనల్ అండ్ మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ హూ హ్యావ్ నాట్ బీన్ అవార్డెడ్ టు the punishment of dismissals, removal, terminator or compulsory recruitment by way of penalty. సో ఇదండి ఇక ఎక్స్ప్లెనేషన్ చూసుకోవచ్చు. ఇదంతా మనకి ఎక్స్ సర్వీస్ మెన్ల వల్ల అయితే ఇది ఎక్స్ సర్వీస్ మెన్లు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది దానికి సంబంధించి వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారండి. సో ఇక ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. ఇక మీరు క్యాండిడేట్స్ హూ విష్ టు బీ కన్సిడర్డ్ అగైనెస్ట్ రిజర్వ్డ్ వేకెన్సీస్ ఆర్ సిక్ ఏజ్ రిలాక్సేషన్ ఈ యొక్క రిజర్వేషన్ పోస్టులకి ఎలా మీరు అప్లై చేసుకోవాలనేది ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. 7వ తేదీ సెప్టెంబర్ 2020కి మనకి 10+2 అంటే ఇంటర్ అయితే ఖచ్చితంగా అయిపోయి ఉండాలి. సీనియర్ సెకండరీ అనేది క్లియర్గా ఇచ్చారు మనకి. పాస్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ రిలాక్సబుల్ అప్ టు 11th పాస్డ్ అవుట్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఇదండి మనకి 11th అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, అంటే ఇంటర్ అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఇక
నెక్స్ట్ చూసుకుంటే మనకి సన్స్ డాటర్స్ ఆఫ్ సర్వీసింగ్, ఇది ఎవరైతే ఈ యొక్క ఢిల్లీ పోలీసులు వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించండి ఇది. ఇక ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ చూసుకుంటే మనము అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ ఓన్లీ త్రూ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్స్, దట్ ఈస్ ssc.nic.in. ఈ యొక్క వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ప్లీజ్ రెఫర్ టు అనెక్సర్ 1 అండ్ అనెక్సర్ 2. మీరు మీ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ జాబ్స్కి సంబంధించి ఈ యొక్క వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత అనెక్సర్ 1 అనెక్సర్ 2లో మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. అది ఒక పూర్తి చదివిన తర్వాత మీరైతే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. శాంపిల్ ఫార్మ్ ఆఫ్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ అటాచ్డ్ యాజ్ అనెక్సర్ 1A అండ్ అనెక్సర్ 2A. సో ఈ యొక్క శాంపుల్ ప్రిఫార్మెన్స్ అంటే ఎలా అప్లై చేయాలి, వన్ టైం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది అయితే ఇక్కడ మనకి వాళ్ళు క్లియర్గా ఈ యొక్క పేరాలలో అయితే ఇచ్చారంట. మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ యాజ్ పర్ డీటెయిల్స్ యాజ్ అనెక్సర్ 1 రిక్వైర్స్ యూ టు అప్లోడ్ ఏ రీసెంట్ నాట్ మోర్ దాన్ 3 months ఓల్డ్ స్కానర్డ్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అంటే ఈ యొక్క 3 monthsకు ముందు మీరు తీసుకున్న ఫోటోని అయితే తీసుకోవాలండి. 3 months దాటిన తర్వాత తీసుకున్న ఫోటోస్ అయితే యాక్సెప్ట్ చేయదు. సో మళ్ళీ మీకే ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది. ఆ యొక్క ఫోటో కూడా మీకు 20 KB నుంచి 50 KB లోపు అయితే ఉండాలి. ఇమేజ్ డైమెన్షన్ ఆఫ్ ద ఫోటోగ్రఫీ షుడ్ బి అబౌట్ 3.5 డైమెన్షన్స్లో ఉండాలండి. సో ఇక ఆ విడ్త్ వచ్చేసి 3.5 4.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ద ఫోటోగ్రఫీ షుడ్ బి వితౌట్ క్యాప్ స్పెట్స్ అండ్ బోత్ ఇయర్స్ షుడ్ బి విజిబుల్. సో ఇదండి మనకి మీరు ఈ యొక్క ఫోటో తీసుకుంటారు కదా, ఆ యొక్క ఫోటోలో క్యాప్ కానీ స్పెట్స్ కానీ ఉండకూడదు. అలాగే మీ యొక్క ఇయర్స్ కూడా క్లియర్గా కనిపించాలి. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి సబ్మిషన్ మనకి సెప్టెంబర్ 7వ తేదీ మనకి లాస్ట్ డేట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. క్యాండిడేట్స్ are advised to their own interest to submit online application much before the closing date and not to wait till the last date to avoid the possibility of disconnection, inability or failure to log into SSC website on account of heavy load on the website during the closing days. ఎవరైతే అప్లై చేయాలనుకున్న ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ తొందరగా అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే లాస్ట్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీకైతే అటువంటి సమయంలో లాస్ట్ సమయంలో వెబ్సైట్ సరిగా పనిచేయకపోవచ్చు, ఆ యొక్క లోడ్ని బట్టి అనేది వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే తొందరగా అప్లై చేసుకోండి. ఇక బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ మస్ట్ చెక్ దట్ దే హ్యావ్ ఫైల్డ్ కరెక్ట్ డీటెయిల్స్ అండ్ ఇన్ ఈచ్ ఫిల్ ఆఫ్ ద ఫామ్. ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళందరూ కరెక్ట్గా ఒకసారి మీ యొక్క అప్లై చేసిన తర్వాత మీరు అప్లై చేస్తుంటారు కదా, ఫిలప్ చేస్తుంటారు కదా, అప్పుడు మీ యొక్క అప్లికేషన్ను నేను కరెక్ట్గానే ఫిలప్ చేశానో లేదా అనేది వన్స్ చెక్ చేసుకోండి మీరు అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నో చేంజ్, నో కరెక్షన్, నో మోడిఫికేషన్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారండి. ఎటువంటి మోడిఫికేషన్స్ అయితే చేయడానికి మనకైతే ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే లేవు. ఇక రిక్వెస్ట్ రిసీవ్డ్ ఇన్ ద రిగార్డ్స్ ఇన్ ఎనీ ఫ్రమ్ లైక్ పోస్ట్, ఫ్యాక్స్, ఈమెయిల్, బై హ్యాండ్ ఎక్సెట్రా షెల్ నాట్ బి ఎంటర్డ్. మీరు వీటిని పోస్ట్ ద్వారా కానీ, ఫ్యాక్స్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, లేదా బై హ్యాండ్ ద్వారా కానీ ఇవ్వడం కుదరదు. అవి నాట్ ఎలిజిబుల్ అని అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి ఇదైతే పేయబుల్ ఫీజు అండి. ఒక 100 రూపీస్ అయితే మీకు ఫీజు ఉంటుంది. అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ ఈఎస్ఎం వాళ్ళకైతే రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకైతే ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు కూడా ఉండదు. ఓబీసీ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ అయితే ఈ యొక్క అన్రిజర్వ్డ్ వాళ్ళు కానీ అయితే ఈ యొక్క పోస్టులకి 100 రూపాయలు ఫీజుగా పే చేయాల్సి ఉంటుంది. సో ఇక ఫీజ్ కెన్ బి పేడ్ ఆన్లైన్ త్రూ లేదా BHIM, UPI, నెట్ బ్యాంకింగ్ బై యూజింగ్ వీసా, మాస్టర్ కార్డ్, మెస్ట్రో, రూపే, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్. ఈ యొక్క కార్డ్స్ ద్వారా మీరైతే పే చేయొచ్చు మీ యొక్క అమౌంట్ని. ఇక ఆన్లైన్ ఫీజు వచ్చేసి మనకి 9 సెప్టెంబర్ లోపు అయితే మీరు ఆన్లైన్ పే చేయాల్సి ఉంటుంది. ఇక అలాగే ఒకవేళ ఆఫ్లైన్లో చేయాలనుకుంటే బ్యాంకింగ్ అవర్స్లో 11వ తేదీ నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు అయితే టైం ఉంటుంది మనకి. ఇక అప్లికేషన్స్ రిసీవ్డ్ వితౌట్ ద ప్రిస్క్రైబ్డ్ ఫిల్ షెల్ నాట్ బి కన్సిడర్డ్ బి సబ్మిట్లీ రిజెక్టెడ్. సో ఇదండి, మీరైతే అప్లికేషన్ ఇన్కంప్లీట్గా ఫిలప్ చేస్తే మాత్రం ఈ యొక్క అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. అలాగే ఫీజ్ వన్స్ పేడ్ షెల్ బి నాట్ రిఫండెడ్ అని అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. ఒకవేళ మీరు ఫీజ్ చేసేసారు తర్వాత ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోలేకపోతే మీకైతే ఫీజు అనేది నాన్ రిఫండ్ అంటే రిఫండ్ అయితే చేయరని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇక క్యాండిడేట్స్ హూ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఫీ పేమెంట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దేర్ ఫీజ్ హ్యాస్ బీన్ deposited with SSC. If the fees is not received by SSC, status of application from is shown as incomplete and this information is printed on the
టాప్ ఆఫ్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆల్సో స్టేటస్ ఆఫ్ ఫీ పేమెంట్ కెన్ బి వెరిఫైడ్ అట్ ద పేమెంట్ స్టేటస్ డ్యూ టు నాన్ రిసిప్ట్ అంటే సుమ్మర్లీ రిజెక్టెడ్. ఇదంటే ఏం లేదండి, మీరు అప్లై చేస్తారు కదా, ఈ యొక్క అప్లై చేసిన తర్వాత మీరు ఫీజు పే చేయకపోతే మీకైతే ఇన్కంప్లీట్ అని వస్తుంది. మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారో దానిపైన అయితే ఇన్కంప్లీట్ అనే ఆప్షన్ అనే ఒక టెక్స్ట్ అయితే అక్కడ వస్తుంది. అది కూడా సుమ్మర్లీ రిజెక్ట్ అవుతుంది అనేది ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇక సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ సెంటర్స్ అంటే మీకు సంబంధించి ఏ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలని అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు వాళ్ళు. ఇక ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన ఏమంటారు సెంటర్స్ని అయితే మీరు అక్కడ సెట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనకు సంబంధించి అయితే మనకు కూడా ఉన్నాయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు సౌత్ రీజియన్ ఎస్ఆర్ అని అయితే ఇక్కడ మనకి ఇచ్చారు కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ. ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. ఇక్కడైతే మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడైతే మీరు ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంది. ఇక అది రీజనల్ డైరెక్టర్ ఎస్ఆర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, 2nd ఫ్లోర్, ఈవీకే సంపత్ బిల్డింగ్, డిపిఐ క్యాంపస్, కాలేజ్ రోడ్, చెన్నై, తమిళనాడుకు సంబంధించి ఈ యొక్క అడ్రస్. సో ఇది మీరు ఇక్కడైతే అప్లై చేసుకోవచ్చు. ఇక వెస్టర్న్ రీజియన్ ఇక ఎవరికి సంబంధించిన రీజియన్స్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇక ఏ క్యాండిడేట్ హ్యాస్ టు గివ్ ఆప్షన్ ఫర్ 3 సెంటర్స్. ఎవరైనా సరే 3 సెంటర్లను ఆప్షన్ చేసుకోవచ్చు అండి మీరు. ఇక నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ సెంటర్ విల్ బి కన్సిడర్ లేటర్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీకు సెంటర్స్ చేంజ్ చేసే అవకాశం అయితే రాదు. ఇక్కడ వాళ్ళు మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇక్కడ మనకి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఎలా అనేది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది. పార్ట్ ఏలో వచ్చేసి మనకి జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి కరెంట్ అఫైర్స్ మీద. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉంటాయి. డ్యూరేషన్ టైం అయితే మనకి 90 మినిట్స్ ఉంటుంది. ఇక రీజనింగ్ పార్ట్ బి ఉంటుంది, 25 మార్క్స్ ఉంటాయి, 25 మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి. ఇక్కడ 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది మనకి. పార్ట్ సి న్యూమరికల్ అబిలిటీ 15 మార్క్స్ అయితే ఉంటుంది. 15 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఉంటాయి, 90 మినిట్స్ టైము. ఇక పార్ట్ డి కంప్యూటర్ ఫండమెంటల్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్స్, కమ్యూనికేషన్, ఇంటర్నల్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ అండ్ వెబ్ బ్రౌజర్ ఎక్సెట్రా. సో ఇవైతే 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మనకి మ్యాక్సిమం మార్క్స్ ఉంటాయి, 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది వీటన్నిటికీ. ఇక దెర్ విల్ బి నెగిటివ్ మార్క్స్ అయితే కూడా ఉన్నాయండి. 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి. ఒక రాంగ్ ఆన్సర్కి అయితే మీకు 0.25 మార్క్స్ అయితే తీసేస్తారు. ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే ఉంటుంది. ఇక మీకు ఫీజు అయితే 100 రూపాయలు అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్. సో ఇక సిలబస్ ఎలా ఉంటుందనేది ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. ఇక ఫిజికల్ ఎడ్యూరెన్స్ టెస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ అప్ టు 30 ఇయర్స్ వాళ్ళకైతే 6 మినిట్స్లో మీరు 600 మీటర్స్ అయితే పరిగెత్తాల్సి ఉంటుంది. లాంగ్ జంపు 14 ఫీట్స్, అలాగే హై జంపు 3.9 ఫీట్స్. అలాగే అబౌవ్ 30 to 40 ఇయర్స్ వాళ్ళైతే 7 మినిట్స్లో 13 ఫీట్స్, అలాగే 3.6 ఇయర్స్లో 3.6 ఇంచెస్లో ఉంటుంది. అబౌవ్ 40 ఇయర్స్ వాళ్ళకి చూసుకుంటే 8 మినిట్స్లో మీరు 600 మీటర్స్ ఉంటుంది. అలాగే 12 ఫీట్స్ ఉంటుంది లాంగ్ జంప్ వచ్చేసి. మనకి హైట్ జంప్ వచ్చేసి 3.3 ఉంటుంది. సో ఇక మనకి దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైయింగ్ ద రేస్ విల్ బీ ఎలిజిబుల్ టు అపియర్ ఇన్ లాంగ్ జంప్ అండ్ హై జంప్. ద లాంగ్ జంప్ అండ్ హై జంప్ టు బీ కన్సిడర్డ్. సో ఇదండి మనకి ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ రన్నింగ్ రేస్లో సెలెక్ట్ అవుతారో దాని నుంచి వాళ్ళకి లాంగ్ జంప్కి అవకాశం ఉంటుంది. దాని తర్వాత హై జంప్కి అవకాశం అనేది ఉంటుంది. సో స్టాండర్డ్ ఫిజికల్ మెజర్మెంట్స్ మేల్ క్యాండిడేట్స్కి అయితే చూసుకుంటే ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు. హైట్ అయితే 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. రిలాక్స్డ్ బై 5 సెంటీమీటర్స్ ఫర్ రెసిడెన్షియల్ హిల్స్ ఏరియాస్. సో ఇదంతా ఇది మీరు చూసుకోవచ్చు. ఇక ఎస్టీ వాళ్ళకైతే 5 సెంటీమీటర్స్ రేజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే చెస్ట్ అయితే మనకి 81 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే దానికి సంబంధించిన ఎక్స్పాన్షన్ చేస్తాం కదా, అంటే మనం ఊపిరి పీల్చినప్పుడు సో 4 సెంటీమీటర్లు పెరగాలి. సో ఇక వాళ్ళ కంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కొంచెం ఇక్కడ మనకి రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ అప్ టు 30 ఇయర్స్ వాళ్ళకైతే 1600 మీటర్స్ అయితే 8 మినిట్స్లో వెళ్ళాలి. అలాగే 10 ఫీట్స్ లాంగ్ జంప్ ఉంటుంది. అలాగే హై జంప్ 3 ఉంటుంది. అలాగే అబోవ్ 30 to 40 ఇయర్స్ వాళ్ళకైతే 9 మినిట్స్లో 600 మీటర్స్ రన్నింగ్, అలాగే 9 ఫీట్స్ లాంగ్ జంపు, అలాగే 2.9 ఈ యొక్క హై జంపు. అలాగే అబోవ్ 40 ఇయర్స్కి అయితే 10 మినిట్స్ రన్నింగ్, అలాగే 8 ఫీట్ లాంగ్ జంపు, అలాగే 2.6 వచ్చేసి ఈ హై జంప్ ఉంటుంది. సో ఇది ఇక దానికి సంబంధించి ఈ యొక్క హైట్ అయితే మనకి లేడీస్కి ఫిమేల్కి 157 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అక్కడ మీరు కింద చూసుకోవచ్చు అండి. ఇక అలాగే దీనికి సంబంధించి
మనకి ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. సో ఇవంతా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక అడ్మిషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇవన్నీ మీరు పీడిఎఫ్ లింక్ నేను మనకి కింద ఇస్తామండి, అక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఇక వెళ్ళేటప్పుడు అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇక ఆధార్ కార్డు కానీ లేదా ప్రింట్అవుట్ ఈ ఆధార్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, ఐడి కార్డు ఇష్యూడ్ బై యూనివర్సిటీ కాలేజ్ స్కూల్, ఎంప్లాయీ ఐడి కార్డు, ఎక్స్ సర్వీస్మెన్ ఐడి కార్డు ఉంటే ఇవి తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా. ఇక ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఏమేమి తీసుకోవాలనేది కూడా ఇక్కడ మనకి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఐడి ప్రూఫ్తో పాటు మెట్రికులేషన్ అండ్ సెకండరీ సర్టిఫికేటు, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, ఆర్డర్ లెటరు అంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింటారు కదా మీరు సెలెక్ట్ అయిన తర్వాత, ఆ యొక్క ఆర్డర్ లెటరు, డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి అయితే, ఇక క్యాస్ట్ కేటగిరీ, క్యాస్ట్ కమ్యూనిటీ కేటగిరీ ఉంటే ఆ సర్టిఫికేటు, హిల్స్ ఏరియా వాళ్ళైతే అనెక్సర్ 11 ప్రకారం ఏదైతే ఇచ్చారో అవన్నీ తీసుకెళ్ళాలి. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ లెవెల్ అయితే ఇవన్నీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక రిలవెంట్ సర్టిఫికేట్, సీకింగ్ ఎనీ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే దానికి సంబంధించి ఓబీసీ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి మీరు. ఇక ఇక్కడ వార్డ్ సర్టిఫికేట్ ఉంటే వార్డ్ సర్టిఫికేటు, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేటు, సర్టిఫికేట్ ఆఫ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఢిల్లీ పోలీస్ వాళ్ళు అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ ఆల్రెడీ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్, ఒకవేళ మీరు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడైనా చేస్తుంటే వాళ్ళు ఈ యొక్క పోస్టులు సెలెక్ట్ అయితే అక్కడ మేము జాబ్ అంటే మీరు రిజైన్ ఇస్తారు కదా, వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అంటే మనకి మీరు వెళ్ళినా మాకు పర్లేదని. సో ఇక క్యాండిడేట్ హూ క్లైమ్స్ చేంజ్ ఇన్ నేమ్ దేర్ మెట్రికులేషన్ ఆన్ అకౌంట్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ రీమ్యారేజ్ ఆర్ డివోర్స్ ఎక్సెట్రా ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ షెల్ బి సబ్మిటెడ్. ఒకవేళ ఎవరైనా మ్యారేజ్ తర్వాత నేమ్స్ చేంజ్ చేసుకోవడం కానీ లేకపోతే డివోర్స్ తర్వాత చేంజ్ చేసుకోవడం కానీ ఇలా జరిగింటాయి కదా, వాళ్ళు ఈ యొక్క కింద ఇచ్చిన సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక సెలక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దాని ద్వారానే మిమ్మల్ని అయితే ఎగ్జామ్స్ని బట్టి సెలెక్ట్ చేస్తారండి. ఇక అన్రిజర్వ్ వాళ్ళకైతే 35%, అలాగే 35 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 మార్క్స్ ఉంటాయి ఓబీసీ వాళ్ళకి. ఇక ఈఎస్ఎండబ్ల్యూ వాళ్ళకైతే ఈఎస్ఎం వాళ్ళకైతే 25 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. ఇక అడ్మిషన్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఢిల్లీ పోలీస్ .nic.inలో అయితే ఈ యొక్క ఢిల్లీ పోలీస్ వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి పూర్తిగా ఈ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ నుంచి వచ్చిన ఎస్ఎస్సి నుంచి వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్ అండ్ జాబ్స్ డీటెయిల్స్ అండి. సో ఈ యొక్క మాల్ ప్రాక్టీస్ చేస్తే ఏంటనేది కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్కి సంబంధించి ఎటువంటి వీడియోస్ వచ్చినా సరే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో మన వీడియోస్ని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.